ప్రళయం దగ్గరకొస్తున్నప్పుడు అబద్ధాలను, నిరాధారమైన విషయాలను ప్రచురిస్తారు. హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. ప్రళయం సమీపం ఉండగా నా ఉమ్మత్కు చెందిన కొంతమంది మీరు వినని, మీ తాత ముత్తాతలు వినని విషయాలను ప్రచారం చేస్తారు. కనుక మీరు వారి పట్ల, వారి మాటల నుండి, వారి బోధనల నుండి జాగ్రత్తగా ఉండండి. రెఫరెన్స్ సహీ ముస్లిం. అంటే ఇస్లాం ధర్మంలో లేని విషయాలను ధర్మంలో ఉన్నట్లుగా ప్రచారం చేస్తారు. ముఖ్యంగా ముహర్రం నెలలో హజ్రత్ హసన్ హుసేన్ షహీద్ అయిన సంఘటనను గురించి, రబీఉల్ అవ్వల్ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరున మిలాదున్ నబీ జన్మదిన వేడుకల గురించి, రజబ్ కే కుండే పేరుతో రజబ్ నెలల్లో ఇమాం జాఫర్ పట్ల రదియల్లాహు అన్హు గారి పట్ల కట్టుకథలను మరియు అనేక పుణ్యాత్ముల ఉరుసుల పేరున జన్మదిన వేడుకలు చేసే కార్యాలు, ఉరుసలు అంటే జన్మదిన వేడుకలండి, చేసే కార్యాలు మరియు వారి గురించి చెప్పుకునే కట్టుకథలు, అలా ఎన్నెన్నో కథలు ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వాటి ప్రచారం అధికమైపోతుంది. అలాంటి ప్రచారాలకు అహ్మద్ పేరున ఎంటీవీ ఒక ఛానల్, క్యూటీవీ పేరున మరొక ఛానల్, అలాగే ఈటీవీ ఉర్దూలో కూడా ప్రత్యేకమైన సందర్భాలలో వాటిని ప్రచారం చేస్తుంటారు. మరియు అనేక ఛానళ్ళలో ఎన్నో విధాలుగా తప్పుడు విషయాలు, తప్పుడు ఆచారాలను, అధర్మాన్ని ఇస్లాం ధర్మంగా ప్రచారిస్తున్నారు. కనుక ముస్లిం అలాంటి ఆచారాల నుండి చాలా దూరంగా ఉంటూ నిజమైన ఇస్లాం ధర్మాన్ని, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీస్లు వెలుగులో తెలుసుకొని వాటిని ఆచరించుటకై కృషి చేయాలి. ఇన్షాల్లా. ఈ రోజులలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని చెప్పేసి వాటిలో కూడా తప్పుడు హదీసులు, తప్పుడు ప్రచారాలు చేసి ఇస్లాం ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి ప్రూఫ్ లేకుండా ఏ విషయాన్ని నమ్మొద్దు. ఇన్షాల్లా. ఆమీన్.